నేను బలంగా నమ్మేది దేర్ ఆర్ 2 లెర్నింగ్ మెకానిజమ్స్, యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్. ప్యాసివ్ లెర్నింగ్ అంటే వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటాం, బ్యాక్ బెంచర్స్ కూర్చుంటాం, ఉపాధ్యాయులు పాఠాలు చెప్తా ఉంటారు, మనం ఏదో బొమ్మలు గీసుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం. అట్లా కాకుండా అందరినీ యాక్టివ్ లెర్నింగ్ చేయాలని టెక్నాలజీతో 45 నిమిషాలు ఉపాధ్యాయులు పాఠాలు చెప్తే అది సమ్మింగ్ అప్గా ఒక వీడియో పెట్టి దాని తర్వాత ఒక టెక్నాలజీ అంటే క్లిక్కర్ టెక్నాలజీ అనుకుంటున్నాం, వేరే టెక్నాలజీలు కూడా ఇవాల్యుయేట్ చేస్తున్నాం. తద్వారా పిల్లలు గురించి ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ఆ సబ్జెక్ట్ గురించి ఎంతవరకు ఉంది, ఎలా ఉంది. దానిపైన అధ్యక్ష ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం అవ్వలేదు అనేది లీప్ యాప్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు పంపించి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్మోహన్ నాయుడు గారు నేను ఒకే క్లాస్లో ఉన్నాం, ఆయనకు వచ్చే హోంవర్క్ వేరు, నాకు వచ్చే హోంవర్క్ వేరు. సో వాళ్ళ సబ్జెక్టులు ఎక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఒక విషయం ఒప్పుకోవాలి. మొదటిసారి అధ్యక్ష హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఏర్పాటు చేశాం. అది పెద్ద ఎత్తున జరిగింది అధ్యక్ష. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు, సభ్యులందరూ కూడా పాల్గొన్నారు అధ్యక్ష. ఎందుకు చేశామంటే ఆ కార్యక్రమం ప్రభుత్వం సీరియస్గా ఉంది ప్రభుత్వం విద్య పైన. అంతేకాకుండా తల్లిదండ్రులను కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం అవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఎక్కడ వెనుకబడున్నారు, ఎక్కడ బాగా చదువుతున్నారు అని దానిపైన ఒక హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఏర్పాటు చేశాం. దీన్ని కూడా పార్టీ రంగుల్లో నాయకుల ఫోటోలు లేవు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్ చేశాం, ప్రతి విద్యార్థికి అందజేశాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇప్పుడు ఏదైతే వొకేషనల్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాము స్కూల్స్లో, అది NSQFకి అలైన్డ్ సర్టిఫికేట్స్ కూడా అందజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇంకో పక్కన అధ్యక్ష అపార్ ఐడియా అనేది అనివార్యం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నేను మంచి నిర్ణయం, ఎందుకంటే తద్వారా ట్రాకింగ్ మానిటరింగ్ అనేది KG to PG ఈజీ అవుతుంది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ కంటెంట్ కూడా వాళ్ళు పంపించడానికి టెక్నాలజీ ద్వారా చేయొచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అంతేకాకుండా మారల్ వాల్యూస్ పైన మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ చాగంటి కోటేశ్వర గారు నియమించింది ఎథిక్స్ అండ్ వాల్యూస్ పైన నియమించాం, ఎందుకంటే అది మనం చర్చించాలి అధ్యక్ష, అందరం మాట్లాడాలి అధ్యక్ష. నేను మన జపాన్కి వెళ్ళాను అధ్యక్ష, న్యూ ఇయర్కి మా బాబుని తీసుకెళ్ళాను. మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళు వేరే హోటల్లో ఉన్నారు, ఈ హోటల్లో రూమ్ దొరకల. అక్కడ ఒక టాక్సీ డ్రైవర్ ఆ హోటల్కి ఎంట్రన్స్ ఎక్కడుందో తెలియక చుట్టూ తిప్పి చివరికి ఎతికాడు, దొరికింది, కిందకి వెళ్ళాడు. 2500 yen ఖర్చు అయింది అధ్యక్ష. అయితే అతను కేవలం నాకు 500 yen ఇవ్వండి, నేను మిగతా నాకు వద్దన్నాడు. అదేంటంటే మీ టైం నేను వృధా చేశాను, నేను అందుకే కేవలం 500 yen తీసుకుంటానని చెప్పే పరిస్థితి. మారల్ సిస్టమ్ అనేది రావాలి అధ్యక్ష, వాల్యూ సిస్టమ్ అనేది మనకి చాలా చాలా అవసరం. దానికి కొన్ని నిర్ణయాలు మేము తీసుకుంటున్నాం. ఇంకో పక్కన పాదయాత్రలు అధ్యక్ష, గౌరవ సభ్యులుంటే నేను డిస్కస్ చేసి ఉండండి. చెప్పాను పాదయాత్రలు నేను చెప్పాను, ఆడ మగ సమానం, అది చట్టాల ద్వారా కాదు, ముందల మనలో మార్పు రావాలి అధ్యక్ష. నార్త్ ఈస్ట్ లో చూడండి అధ్యక్ష, మహిళల పైన దాడులు జరగవు, ఎందుకంటే అక్కడ ఆస్తి మగవాళ్ళు కాదు ఆడవాళ్ళకి వస్తాయి. మా పార్టీలో మాకు ఇంటర్న్షిప్స్ ఉన్నాయి అధ్యక్ష, మేము ఇప్పుడు కూడా ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తాం. ఒక ఇయర్ ఇంటర్న్షిప్స్ ఆల్ ఉమెన్ ఇంటర్న్షిప్ చేద్దామని నేను నిర్ణయం తీసుకుంటే ఉమెన్ అట్రాసిటీస్ మీద మీరు మాకు రిపోర్ట్ ప్రిపేర్ చేయండి, వాళ్ళు ప్రెజెంట్ చేశారు అధ్యక్ష. 3 గంటలు నేను చూశాను. దాంట్లో అధ్యక్ష ఈరోజు పుస్తకాల్లో కూడా ఇంటి పనులు మీరు చూస్తే ఫోటోలు జనరల్గా ఆడవాళ్ళు చేసేది ఉంటుంది. అధికారులు చెప్పారు 50-50 ఉండాలి, 50% మగవాళ్ళు ఉండాలి, 50% ఆడవాళ్ళు. నేను చేశాను అధ్యక్ష. నాకు బ్రహ్మకి చాలా చిన్న వయసులో పెళ్ళైంది అధ్యక్ష, అమెరికాకి వెళ్ళి కలిసి పట్టుకో 50-50 చేసేవాళ్ళే, నామోషి ఎందుకు దాంట్లో. అంటే మార్పు విద్య తీసుకొస్తుంది అధ్యక్ష, అది మేము బలంగా నమ్ముతాం. చట్టాలతో పాటు ఇక్కడ మార్పు తీసుకురావాలన్న ఆలోచన కాదు అమలు చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష రాజ్యాంగం గురించి గౌరవ సభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష. వాళ్ళ భారత రాజ్యాంగం పేరుత అమర చిత్రకథ వాళ్ళతో మేము ఒప్పందం కుదిరించుకుని, ఎందుకంటే వాళ్ళు బాగా డిజైన్ నీట్గా చేస్తారని వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అ బుక్ అవుట్ అధ్యక్ష. ప్రతి పిల్లోడికి ఇద్దామని, అంటే రాజ్యాంగంలో అతనికి ఉన్న హక్కులేంటి, అంతేకాకుండా స్వాతంత్రం కోసం ఎవరెవరు పోరాడారు, ఎవరెవరు త్యాగాలు చేశారు మీరు కూడా చెప్పారు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఏంటి రాజ్యాంగం ఏదో కొంతమంది కోసమే, దాంట్లో నాకేంటి పని అనుకుంటే చాలా పొరపాటు అధ్యక్ష. ఈరోజు నేను మీ ముందర నుంచుంటున్నాను, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా నేను మీ ముందర నుంచోగలుగుతుంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అధ్యక్ష.
ఆనాడు అడుగడుగునా నా డిఎస్పీలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కుంటే భారత రాజ్యాంగం చూపించాడు అధ్యక్ష. ఇది నా హక్కు, ఈ సెక్షన్ కింద ఉందంటే విచిత్రమైన అధ్యక్ష. డిఎస్పీ గారు నాకు చెప్పారు, ఇదేంటో నాకు తెలియదు, వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడు. డిఎస్పీ గారికి రాజ్యాంగం ఏంటో కూడా తెలియని పరిస్థితి నేను చూశాను, అందుకే ఇది తీసుకొస్తున్నాను అధ్యక్ష. డిఎస్పీ ఎవరో చూసి పంపించండి ఒక రాజ్యాంగం. రెడ్ బుక్ లో ఉన్నారులేండి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫ్లాష్ కార్డ్స్ పెడుతున్నాం. అంటే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఆ సమర యోధుల ఫోటోలు ఒక పక్కన వాళ్ళు సాధించిన పిల్లలు ఆడుకునేదానికి, ఓకే ఈ ఫోటో ఎవరిది, అది ఏం సాధించారు చెప్పేదాన్ని కూడా ఈ ఫ్లాష్ కార్డ్స్ కూడా ప్రతి పాఠశాలకి ఇవ్వాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆత్మహత్యల గురించి అధ్యక్ష చాలా డిస్కస్ చేశాం అధ్యక్ష. మొన్న కూడా ఒక ఆత్మహత్య జరిగింది. ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరం. కౌన్సిలింగ్ కేవలం పిల్లలకే కాదు, తల్లిదండ్రులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, మా పిల్లల్ని మీ దగ్గర పంపిస్తున్నా, ప్రైవేట్ స్కూల్లో అయితే ఫీ కడుతున్నా, మళ్ళీ మార్కులు ఎందుకు రాట్లా, ఒత్తిడి పెడుతున్నారు అధ్యక్ష. దానివల్ల కొంతమంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. దానికి గవర్నమెంట్ రంగంలో కౌన్సిలర్స్ నియమించాం. వాళ్ళ ద్వారా అంటే నియమించింది 280 మంది, అందరు సరిపోతారని నేను అనట్లా, బట్ వాళ్ళ ద్వారా హెడ్ మాస్టర్కి ఉపాధ్యాయులకి ఎక్స్పోజర్ ఇచ్చి సిమ్టమ్స్ ఉంటాయి అధ్యక్ష. ఒక క్షణంలో ఆలోచించారు, లోపల అది రగులుతా ఉంటుంది, టక్కని నిర్ణయం తీసుకుంటారు. అది కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మంచి లాగచ్చల ఆలోచనతో అది చేస్తున్నాం. స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం అధ్యక్ష. స్కూల్ లీగ్స్, యాక్టివ్ ఏపీ పేరుతో స్కూల్ లీగ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్జీసీ కూడా అది